సో పేపర్ వ్యూ అని అంటారు కదండి ఓటీటీ. అవునవును. సో వాట్ ఈస్ దట్ మోడల్? I haven't really entered into that space yet. ఓకే, లైక్ Pay-per-view నాకు లక్కీ అంటే లక్కీ అని కాదు, few movies actually generated more than what I heard from others. వాళ్ళకి ఆఫర్ చేసిన అమౌంట్ కంటే పేపర్-వ్యూలో దే రియల్లీ జనరేటెడ్ బెటర్ రెవెన్యూ. ఓకే, బట్ రాదర్ దెన్ దట్ ఐమ్ లైక్ ఒకవేళ and it might sound very very bad, or I might be wrong also, but I want to say that instead of giving it to OTT as pay-per-view for what bloody under 4 rupees or 3 rupees or 2 rupees per hour or whatever దానికంటే I would rather create my own YouTube channel. I would cut my content of ఇప్పుడు 3 hours మూవీ ఉంటాను, లైక్ వాట్ ఎవర్ 2 hours మూవీ ఉంటే నేను దాన్ని ఒక 20-30 విధాలుగా నేను కట్ చేసుకోవచ్చు. ఆ కంటెంట్ని సాంగ్ సపరేట్గా పెట్టుకోవచ్చు, కామెడీ సీన్ సపరేట్గా పెట్టుకోవచ్చు, 5 minutes మూవీలాగా పెట్టుకోవచ్చు, 10 minutes వాట్ ఎవర్ సీన్స్ పెట్టుకోవచ్చు, కామెడీ దాంట్లో ఉన్న బెస్ట్ సీన్స్ పెట్టుకోవచ్చు. ఐ థింక్ ఐ హ్యావ్ బెటర్ కంటెంట్. అండ్ ఆ రోజు అప్పటికి ఏమంటారు రాకపోవచ్చు, బట్ ఫర్దర్గా మెల్లిమెల్లిగా టు మై అండర్స్టాండింగ్, టు మై థింకింగ్, ఐ థింక్ ఐ విల్ గెట్ బెటర్ దెన్ 6 rupees or 6 rupees is the highest is what I heard. ఓకే, పేపర్-వ్యూ బెస్ట్ మూవీకి 6 rupees per one, లైక్ అంటే రూపాయి ఇస్తారో మరి ఎంత ఇస్తారో తెలియదు మరి ఇంకా. ఓకే, సో మీరు చెప్పేది రీజనల్ ప్లాట్ఫామ్సా లేకపోతే పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా? పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా అంతే అని విన్నాను. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆన్, బట్ 6 rupees is what I heard. ఓకే, సో అంటే పెద్ద ప్లాట్ఫామ్స్లో ఇంకొంచెం రీచ్ ఉంటుంది కదా, మేబీ వాల్యూమ్స్ ఎక్కువ ఉండొచ్చేమో. ఏంటండి వాల్యూమ్స్ ఆఫ్ రీచ్? పెద్ద ప్లాట్ఫామ్ అమెజాన్లో ఒక పేపర్-వ్యూ పెట్టుకుంటే యూట్యూబ్లో కంటే రీచ్ ఎక్కువ ఉండొచ్చేమో వాళ్ళకి. ఇప్పుడు యూట్యూబ్లో ఒకవేళ పెద్ద ప్లాట్ఫామ్లో, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్లో అంత కంటెంట్ డైలీ వచ్చే మల్టిపుల్ ఇంటర్నేషనల్ కంటెంట్లో మనకు కనిపిస్తుందంటే యూట్యూబ్లో ఇంకా పెద్దగా పడుతుందని నా ఫీలింగ్. ఓకే, ఓకే. సో డిస్ట్రిబ్యూటర్స్తో ఎలా డీల్ చేయాలి? డీల్ ఉంటుందండి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని చాలా మంచి కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఓకే, మనం ప్రాఫిట్లో ఉండి వాళ్ళని లాస్లో ఉంచకుండా చూసుకోవాలి. లేదా వాళ్ళు ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ distributors and producers. Okay. So if some distributor is at loss and you are profitable, both are at losses, I understand. But if the distributor at loss and you are at profitable, at least కొంచెం పార్షియల్గా వాళ్ళని కొంచెం వేరియబుల్ లాగా ఒకళ్ళు చూసుకోగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఈకో సిస్టమ్. రాదర్ దెన్ ఈ లాస్ నెక్స్ట్ సినిమా పూడ్చుకోవాలి అని ఆ డైనమిక్స్ తీసుకురాకుండా ఓన్లీ అండర్ ది instance where producer is safe and distributors are not safe. Okay, I think majority of the people do that. Most of the producers చేస్తారు. చిన్న సినిమాలకి అసలు ఆ వేవ్ లెంత్ ఉందండి అంత లేదు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలే చాలా మంది కొనుక్కుందాము, లాస్ అయ్యాము, కొనట్లేదు, ఓన్ రిలీజ్కి వెళ్తున్నారు అని అంటారు కదా. చిన్న సినిమాల్లో అసలు ఎలా ఉంది మార్కెట్? చిన్న సినిమాలకి nobody is going to come and distribute the film. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ అంటే లైక్ చిన్న తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉంటే, లేదు అని అంటే వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటర్ లైక్ ఏషియన్ సినిమాస్ ఉంది, రాజు గారు ఉన్నారు, లేకపోతే మన నౌ అంటే లైక్ మన గీతా ఆర్ట్స్ ఉంది, అండ్ ఈవెన్ నౌ మైత్రి ఈజ్ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్. సో కొంతమంది ప్రొడ్యూసర్ నేను సినిమా ఓన్ రిస్క్ మీద రిలీజ్ చేస్తున్నా అంటారు. వాట్ ఈస్ దట్ ఓన్ రిస్క్? ఓన్ రిస్క్ అంటే యూ డెంట్ సెల్ ఎనీ ఆఫ్ ది ఏరియా టు ఎనీబడి. ఓకే, సో వాళ్ళకి ఏంటి అసలు, వాళ్ళకి ఎంత పే చేయాలి? ఇప్పుడు పే చేసిన బేర్ మినిమం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా ఓన్ రిస్క్లో కూడా. అసలు నీకు వచ్చేది అనేది పక్కన పెట్టి దాంట్లో డిజిటల్స్ అవి ఇవి ఉంటాయి. హౌవెవర్ థియేటర్కి ఎంత కాదనుకున్న ఒక 20,000-25,000 ఫర్ పీరియాడిక్ రన్ ఆఫ్ ప్రాబ్లీ 1-2 weeks 3 weeksకి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ థియేటర్స్. అక్కడ ఉన్న ఏదైతే ఏరియాకి ఏ డిస్ట్రిబ్యూటర్ అండ్ లైక్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఇట్ టు హిమ్, బట్ హీల్ హెల్ప్ మీ ఫైండ్ ది థియేటర్స్. సో ఐల్ హ్యావ్ టు పే ఎ పర్సంటేజ్ టు హిమ్. ఇట్ మైట్ వేరీ ఫ్రమ్ 7.5, 10, 15, 20 వరకు వెళ్తుంది కొన్నిసార్లు. ఓకే, సో కొంతమంది ఓన్లీ మల్టీప్లెక్స్ రిలీజులు చేస్తున్నారు. అవును, ఓన్లీ పీవీఆర్తో. వాట్ ఈస్ దట్ మోడల్? అది ఎలా వర్క్ అవుతుందండి? అంటే ఇఫ్ ద క్వాంటమ్ ఇప్పుడు ₹1,00,000 సినిమా తీస్తే అది ఓన్లీ హైదరాబాద్లో ఆడితే సరిపోతుంది, అది బాగుంది, అది దాంట్లో తీస్తే బాగుంటుంది అంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్ టు గో ఆన్. ఒకవేళ పీవీఆర్లో రిలీజ్ అయింది, అది బాగా వచ్చింది అంటే అదర్ డిస్ట్రిబ్యూటర్స్ విల్ కమ్ అండ్ బై ఇట్. సో దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ప్రాబబ్లీ డూయింగ్ దట్. సో ఫైనల్లీ ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు అసలు ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్కి, ఒక ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్కి ఏం చెప్తారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్? ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్కి, ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్కి. ఆస్పైరింగ్ డైరెక్టర్కి అయితే ఐ మీన్ లైక్ బీ థరో ఆన్ యువర్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ థింగ్ దట్ గోస్ లైక్ ఎంత స్క్రిప్ట్లో ఎన్ని రీట్రేషన్స్ చేసుకుంటే, ఎన్ని చేంజెస్ చేసుకుని ఎంత బెస్ట్ స్క్రిప్ట్ పట్టుకుంటే అంత బెటర్. కీప్ ఆన్ రైటింగ్.
and also try to understand how you make it, visualize everything, know more about technical aspects of it, know more about lighting, know more about lensing, read, know more about editing also. సో ఆ డైరెక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అవన్నీ కొంచెం పగడబందిగా నేర్చుకొని అండ్ ఫోకస్ ఆన్ హౌ యూ వాంట్ టు షూట్ యువర్ స్క్రిప్ట్. ఓకే, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ఎక్కడ నేను మేజర్గా ఫోకస్ చేసి దాన్ని అసలు ఐ కెన్ నాట్ కాంప్రమైజ్ అనే స్పేసెస్ కొన్ని ఉంటాయి. ఓకే, సో అక్కడ నేను ఏం చేయొచ్చు, హౌ ప్రిపేర్డ్, హౌ రెడీనెస్ అనేది డైరెక్టర్కి చెప్పాలనుకుంటా. సో నిరంతరం ఓన్లీ హ్యావ్ దట్ థింగ్, దట్ ఈస్ యువర్ స్క్రిప్ట్, అది బయటకు వచ్చే వరకు దాని మీద ఫోకస్ తప్పితే ఇంకెక్కడ వేరే డీవియేషన్స్ ఏం పెట్టుకోవద్దంట. ఓకే, అంటే డీవియేషన్స్ అని అంటే వేరే లైఫ్ బతుకొద్దని కాదు, అంటే మరి డీవియేషన్స్ అంటే అట్లీస్ట్ బీ యాజ్ ఫోకస్డ్ అండ్ పే యాజ్ మచ్ అటెన్షన్ టు ద స్క్రిప్ట్ అట్ హ్యాండ్. ఓకే, అండ్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ ఐ మీన్ లైక్ యూ ఆల్సో హ్యావ్ లైక్ యాజ్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ తెలియాల్సిన అవసరం లేదు లైక్, కానీ ఆ రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నా అనేది ఖచ్చితంగా కావాలి. ఒక రూపాయి పెట్టే రూపాయి బాధ్యత వహించేది నువ్వే. ఓకే, నీ ఖర్చు నువ్వే తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలి, తగ్గించాలంటే అవసరం ఉన్న దగ్గర కూడా తగ్గించడం అని అసలు కాదు. ఓకే, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టాలి అనేది కొంచెం. అండ్ యాజ్ ఎ సెడ్, ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్, కైండ్లీ మేక్ ఎ టెస్ట్ షూట్ బిఫోర్ ట్రైంగ్ టు కంప్లీట్లీ జంప్ ఇన్ టు ది ఎంటైర్ మూవీ. ఓకే. సో యా, సో ఇంకొక రెండు మోస్ట్ ప్రివలెంట్ మోడల్స్ రెండు ఉన్నాయి. ఒకటి డైరెక్టర్ డబ్బులు తెచ్చిపెట్టడం, లేకపోతే హీరో డబ్బులు తెచ్చిపెట్టడం, టూ డిఫరెంట్ థింగ్స్. ఇంకొక మోడల్ ఏంటంటే ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్కి ఈ బడ్జెట్ ఇవ్వడం, ప్యాకేజ్ 2 కోట్ల సినిమా తీసి ఫస్ట్ కాపీ నాకు ఇవి, ఎక్కువైతే నీకే, ఎక్కువైతే నువ్వు పెట్టుకో, తక్కువైతే నువ్వు ఉంచుకో. సో ఈ రెండు మోడల్స్ హౌ డస్ ది వర్క్? నాకు ఆ రెండు మోడల్స్ నాకు తెలియదు. ఓకే, సో అవి ఎట్లా వర్కౌట్ అవుతాయో నేను ఐ కెనాట్ రియల్లీ కమెంట్. ఏం లేదండి అంటే లైక్ ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు డైరెక్టర్ డబ్బులు పెట్టడమా, లైక్ ఎవరు డబ్బులు పెట్టినా కానీ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు జాగ్రత్త వహిస్తే చాలు అంతే. ఓకే. అంటే ఈ మోడల్స్ వినడానికి ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పే ఏముందండి, డైరెక్టర్ కెన్ బి ఎ ప్రొడ్యూసర్, ఐ డోంట్ మైండ్. ఏ ప్రొడ్యూసర్ కెన్ బి, an actor can also be a producer, that is also fine till the time they are actually focusing on if they are able to manage. ఓకే. అండ్ ఎవరికైనా ఇస్తున్నారు అని అంటే దట్స్ ఓన్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్. అంటే అది అబ్యూజ్ కదా, కొన్ని సిస్టమ్స్లో అబ్యూజ్ కూడా అవుతుంది. నీకు ఆపర్చునిటీస్ కోసం ఇన్వెస్ట్మెంట్ అది కొన్ని చోట్ల. అంటే అబ్యూజ్ ఏముందండి, ఇప్పుడు ఎవరో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నాకు దాంట్లో ఒక ఫ్లాట్ కావాలి అని నేను కొంచెం అడ్వాన్స్ ఇచ్చిన, ఓకే, నువ్వు మంచి గడ్డి నాకు ఇచ్చేయని నేను అడుగుతున్నా. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అంటే వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఐ నో, బట్ స్టిల్ అంతే కదండి. ఇప్పుడు నేను నమ్మి వాడికి ఇచ్చి కట్టనైనా ముందే అడ్వాన్స్ ఇస్తున్నా, ఎందుకంటే నమ్ముతున్నావండి. ఓకే, నాకు నీ మేకింగ్తో నాకు అంత సంబంధం లేదు, ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లాట్ నాకు ఇస్తే సరిపోతుంది నేను అనుకుంటే నమ్ముతున్నాను. నేను అనేది అబ్యూజ్ ఇన్ ద సెన్స్, నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యి, నువ్వు ఇందులో క్యారెక్టర్ చేసుకో, హీరో కింద చేసుకో, లేకపోతే డైరెక్టర్ కింద చేసుకో అని ఆ సెన్స్. ఇప్పుడు టాలెంట్ లేకుండా ఊరికే డబ్బులు పెట్టాలి అంటే మాత్రం వేస్ట్ అది. ఓకే. అట్లా బేసిక్ ఇంట్రెస్ట్, బేసిక్ టాలెంట్ అని కాదు, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, టాలెంట్ కూడా ఉండాలి ఖచ్చితంగా, ఉంటేనే అవుతుంది. ఓకే. సీ ఎనీ గివెన్ డే సిన్సియర్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఏది చేసినా ఇలా చేసినా కానీ చేసేటప్పుడు ఆ సిన్సియారిటీ, డెడికేషన్ ఉంటే మూవీ హిట్ అవుతుంది. లేదు అంటే ఇంకా